దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఖేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను కూర్చి ఉల్లసించుతురు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము నుండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇదిగో ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు కాబట్టి మనమందరము ఉత్సాహించి సంతోషించుదాము. ఆమేన్.